గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం మహాశయ. వర్షాకాలంలో విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో సహా కొన్ని చోట్ల డయేరియా ప్రబలిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం తురకపాలెంలో మిలియోడియోసిస్ వంటి వ్యాధులు ప్రబలిన సంఘటనలు నమోదయ్యాయి. పౌరులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా కొద్దిమందికి మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టుగా గుర్తించడమైంది. 3-4 ప్రశ్నలకి సమాధానం వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు విషయాన్ని ఆవేదన కూడా అర్థం చేసుకోగలం అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటంటే డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం వాటర్ కంటామినేషన్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ సిఎస్ఓలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా వారి ద్వారా ప్రతి మంగళవారము బ్యాక్టీరియాలజికల్ అంటే సోర్స్ దగ్గర కానీ లేదా వాటర్ పైపుల్లో కానీ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత దాంట్లో కంటామినేషన్ ఉంటే వెంటనే లైన్ డిపార్ట్మెంట్కి తెలియజేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మేము వచ్చిన కొత్తల్లో ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్తో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులతో కూర్చున్నప్పుడు అనేక చోట్ల క్లోరినేషన్ కొన్ని సంవత్సరాలుగా క్లోరినేషన్ జరగలేదు, బ్లీచింగ్ జరగలేదు అనే విషయాలు కూడా దీంట్లోకి వచ్చాయి అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లో జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆ విషయాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు కడగకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పని చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకొని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ట్యాంకులో క్లోరినేషన్ చేయడం వల్ల కూడా కంటామినేషన్ వాటర్, తర్వాత పైప్ లైన్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ డ్రైనేజీల వెంబడి ఈ పైప్ లైన్లు ఉండడం వల్ల ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాని కారణంగా ఇళ్లలో వాళ్ళు మోటార్లు వేయడం, దానికి ప్రెషర్ కారణంగా ఈ కంటామినేటెడ్ వాటర్ పైప్లోకి వెళ్ళి కూడా బారిన పడే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో తురకపాలెం గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. తురకపాలెంలో ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష, క్వారీ ఉండిపోయింది. ఆ క్వారీలో 4 సంవత్సరాలుగా క్వారీ నుంచి వాటర్ ఓవర్ ట్యాంక్కి ఇస్తున్నారు. దాని కారణంగా ఈ మిలియోడియోసిస్ బ్యాక్టీరియా కూడా డార్మెంట్గా ఉండే బ్యాక్టీరియా కూడా మళ్ళీ రావడం, దాని కారణంగా ఇబ్బందులు లేదని మీరు అన్నట్టుగా ఇవాళ ఓవర్ ట్యాంకులని జిఎల్ఎస్ఆర్లని క్లోరినేషన్ చేస్తున్నాం అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వ్యాన్స్ను కూడా ఈ అర్బన్ ఏరియాస్లో వాటర్ టెస్టింగ్ కోసం మొబైల్ టెస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మెయింటెనెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాం. ధన్యవాదాలు. కాకుండా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి నిరంతరం. అందుకని దాని గురించి ఈ హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అధ్యక్ష. నిరంతరం వాటి మీద క్వశ్చన్ నెంబర్